ఈ మధ్య నేను నా భార్య ఇద్దరం కలిసి చక్కగా సౌత్ ఇండియా టూర్కి వెళ్దాం, శ్రీ పద్మనాభస్వామి టెంపుల్ని చూడాలి, అలాగే గురువాయూరప్పర్ని చూడాలి, అలాగే శ్రీరంగం తమిళనాడు రావాలి అని అనుకున్నాం. మాకు టైం దొరికింది. ఈ 5 రోజుల్లో ఎలక్షన్ల గొడవలు, కౌంటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ వట్టికి మనకి చాలా దూరం కాబట్టి చక్కగా వెళ్ళిపోయా. ఎంత మనసులో తపన అంటే పద్మనాభ స్వామిని చూడబోతున్నాను అన్న ఆనందంతో వెళ్ళేసరికి ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలామంది సెంటిమెంటల్గా ఒక మాట అంటారు, ఆ దేవుడి దర్శనం బాగా అయిందండి, దేవుడు బాగా కనిపించాడు. లేదండి, నాకు ఎంత డిసప్పాయింట్ అయిందంటే, నేను చక్కటి మడి సారీలు కట్టుకొని చక్కగా 3 నామాలు పెట్టుకొని కుండలు అవి మాడలని వేసుకొని, నా భార్య 9 గజాల చీర మంచి మామి అంటారు అయ్యంగారు డ్రెస్సులు వేసుకుని వెళ్ళామండి. నాలాగా మా ఆవిడలాగా ఒక్కరంటే ఒక్కరు ఒక జంట కనపడలేదు, ఒక్కరు అలాంటి వస్త్రధారణ కూడా చేయలేదండి. కేవలం నన్ను చూసిన వాళ్ళు కొందరు మాత్రం పర్యాటకులు ఎవరైతే గుళ్ళకి వచ్చారో, తీర్థయాత్రలు చేసేవాళ్ళు వచ్చి నమస్కారం అని ఆశీర్వాదం తీసుకున్నారే కానీ గుళ్ళోకి తీరగా లైన్లో నిలబడి వెళ్ళేసరికి స్వామి దర్శనము సరిగ్గా కనబడలేదు, చీకటిగా ఉంది. చెప్పేవాళ్ళు కూడా కేవలం అన్య కులస్తులని చెప్పాలి. అంటే ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఏమిటంటే ఎవరైతే ఒడిగేసుకొని జంధ్యం వేసుకొని గాయత్రి 3 సార్లు చదువుతూ హరినామస్మరణాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకెన్నెన్నో పురుష సూక్తాలు ఎన్నో భగవంతుడి యొక్క చేస్తూ కనిపించే వాళ్ళు ఎవరు లేరండి. అక్కడ పూర్తిగా ఎవరికి కూడా ఒక జంధ్యం అనేది లేదు. అది మీరు బాగా గమనించాలి. గుళ్ళో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది గుళ్ళో అని ఆశ్చర్యపోయా. తీరా చూస్తే అక్కడ ఆ వాతావరణం ఆ ప్రభుత్వం అలా కల్పించిందన్నమాట. ఇతర కులస్తులందరికీ కూడా అవకాశం, కానీ వాళ్ళకి పాండిత్యం లేదు కదా. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదివే టీచర్ ఆ సబ్జెక్ట్లో పాండిత్యం ఉంటేనే ఆ టీచర్ అవుతారు, అంతే. అలా సెలెక్ట్ చేస్తాం అన్నిట్లో. కానీ ఇక్కడ ఏ పాండిత్యం లేని వీళ్ళు ఎలా గుడి లోపలికి వచ్చేసి అందరినీ పెట్టేసి గుడి లోపల గర్భగుడిలో కూడా వాళ్ళే ఉన్నారండి. ఎవ్వరికి కూడా పాండిత్యం కానీ మంత్రాలు యంత్రాలు ఏమీ తెలియవండి. చాలా బాధేసిందనమాట. నేను గట్టిగా చదువుతూ ఉంటే పురుష సూక్తం లాంటివి అక్కడ వచ్చి అడ్డుకున్నారండి. అడ్డుకొని ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడ పోయి చదువుకో అన్నట్టుగా. ఆలయం నిర్మాణం కానీ, ఆలయం యొక్క స్థితి కానీ, ఆలయం యొక్క పరిశుభ్రత కానీ అండి ఏది కూడా నాకు బాగా ఇబ్బంది కలిగిపోయింది. ఎక్కడ ప్రసాదాలు కానీ, చక్కటి మంగళవాద్యాలు కానీ, కూచిపూడి నాట్యాలు, భరతనాట్యాలు, అంత పెద్ద మండపంలో ఎన్నో జరిగేవట ఆ రోజుల్లో. అలాంటివన్నీ తుడుచుకుపోయాయి అన్నమాట ఈ ప్రభుత్వ హయాంలో. కాబట్టి ఏమాత్రం కూడా భగవంతుడి యొక్క బాధని చూసి, అయ్యో నా తండ్రి నీకు ఏమాత్రం ఆలన పాలన లేకుండా పోయిందే అని చాలా దుఃఖానికి లోనయ్యానమాట. తర్వాత నా ఇంటికి వచ్చిన తర్వాత పద్మనాభ స్వామిని నేను అద్భుతంగా నా అలంకారం నేను చేసుకొని, నా పూజలు నేను చేసుకున్నాను, అది వేరే సంగతి. నేను అనేది ఒకటే మాట, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి మనోభావాలు వాళ్ళవి. కానీ ఒక మతానికి సంబంధించినటువంటి పద్మనాభ స్వామికి జరగాల్సినటువంటి అలంకారం కానీ, ఆయన యొక్క దర్శనం కానీ, ఆయనకు జరగాల్సినటువంటి ప్రసాదాలు, అన్నప్రసాదాలు కానీ, సంగీతం కానీ, అనేక కార్యక్రమాలు కానీ ఏది కూడా లేకుండా ఆ గుడిని అలా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు కావాలని మాలాంటి వాళ్ళని ఇంతగా హర్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఎంతైనా సరే అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఆ బాధ ఉంటుందండి.